ఆలోచనలని కేటీఆర్ గారు ఇచ్చిన కార్యాచరణని విజయవంతంగా అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మనం కలలుగన్న పద్ధతుల్లో పట్టణాలను తీర్చిదిద్దిన మిమ్మల్ని అందరినీ సన్మానించుకోవడం పార్టీకి గౌరవంగా ఉంటుందని చెప్పి భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మాజీ ఐటీ ఇండస్ట్రీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, పెద్దలు ఉద్యమ సహచరులు మాజీ స్పీకర్ శాసనసభకి, ప్రస్తుత శాసన మండలిలో మన పార్టీ నాయకులు మధుసూదనాచారి గారు, మిత్రులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు ఉద్యమ సహచరులు మహమూద్ అలీ గారు, సోదరి మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పెద్దలు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, వేదికపైన ఇతరున్న మిత్రులు, ఈ కార్యక్రమంలో హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఎందుకు మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం అంటే దీనికి తప్పకుండా దీని ప్రాధాన్యత దీనికి ఉన్నది. ఇవాళ మనం గ్రామాలలో ఎక్కడ పోయి చూసినా ఒకటే మాట వినబడుతుంది, ఎవడు పారబెట్టినోడు లేడు, చెత్త ఎత్తినోడు లేడు, గ్రామాలన్నీ మళ్ళీ పాత పద్ధతుల్లో అయిపోయినాయి, 2014కు ముందు ఏముండెనో మళ్ళీ గ్రామాలు ఇవాళ ఆ పరిస్థితికి వచ్చినాయని చెప్పి మనం అనేక వార్తలు వింటున్నాం, చూస్తున్నాం. నిన్న కూడా ఒక పెద్ద మనిషి సిద్దిపేట నుంచి వచ్చి కేసీఆర్ గారికి రావడం అదే ముచ్చట చెప్తూ, మాధవరెడ్డి గారని సార్కి చిన్ననాటి మిత్రుడు వచ్చి ఆయన రాగానే చెప్పిన మాట, సార్ ఎక్కడిది మళ్ళీ అంతా ఎప్పుడట అయిందిగా, ఊర్లు మొత్తం మళ్ళీ కంపు కొడుతున్నాయి అనే మాట. నిజమే, ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు? వాస్తవానికి 2014 ముందు కంపే ఉంది, ఊళ్ళల్లో కంప ఉంది, కంపు ఉంది, ఇంకా కొంత రాజకీయ కంపు కూడా ఉండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాప్రతినిధుల ఆలోచనలలో కూడా మార్పు వచ్చింది. అంతకుముందు లేరా? సర్పంచులు లేరా? ఎంపీటీసీలు లేరా? ఎంపీపీ, జెడ్పీసీ లేరా? మున్సిపల్ చైర్మన్ లేరా? ఎమ్మెల్యేలు లేరా? మంత్రులు లేరా? ముఖ్యమంత్రులు లేరా? అందరూ ఉన్నారు భారతదేశం స్వతంత్రం వచ్చిన కాంచి. కానీ ఎందుకు కేసీఆర్ వచ్చిన తర్వాతనే మారింది? ఒక తెలంగాణలోనే వచ్చింది మార్పు. పక్క రాష్ట్రాలు ఉన్నాయి మనకు బార్డర్లో, ఎక్కడ చూసినా ఇంకా అదే కంపు వర్దిల్లుతుంది. ఈ మధ్యకాలంలో నాకు గుజరాత్కి వెళ్ళొచ్చిన మిత్రులు, రకరకాలుగా ఎవరి పనుల మీద వాళ్ళు పోయిన వాళ్ళు, వ్యాపార నిమిత్తం పోయిన వాళ్ళు, చివరికి కిట్టి పార్టీలలో ఉండిపోయించిన వాళ్ళు కూడా మాట్లాడుతున్న మాట ఒకటే మాట, గుజరాత్ నుంచి, ఇక్కడెక్కడ కాదు, స్వయంగా ప్రధానమంత్రి చీపురు పట్టుకొని వచ్చిన ప్రధానమంత్రి ఈ దేశం, ఆయన సొంత రాష్ట్రం, ఆయన రాష్ట్రంలో పోయి వచ్చిన ప్రతి ఒక్కరు అన్న గుజరాత్లో గంట కంపు ఉంటుందని మేము అనుకోలే. మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరు పోయిచ్చినా మేము కనబడితే చెప్తున్న మాట, అసలు మన హైదరాబాద్తో పోలికే లేదు. హైదరాబాద్ కాదు, మన గ్రామాలతో కూడా అక్కడ పట్టణాలు పోలికలు లేవు. కానీ మన పట్టణాలు, మన గ్రామాలే పోటీ పడ్డం, ఒకరికి మించి ఒకరు ప్రజాసేవ చేయడంలో, గ్రామాల్ని పట్టణాలని పరిశుభ్రంగా ఉంచడంలో, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడంలో. ఒకప్పుడు శ్మశానాలు అంటే అవేవో అంటరానివి, మనం పోకూడనివి,
మనిషి తొందరగా ఎట్లా పారేసి ఎట్లా బయటపడితే బాగుండి ఇక్కడి నుంచి ఉంటే మనం కూడా పోతామేమో అన్న భావన. ఇవాళ పల్లెలు పట్టణాలు హైదరాబాద్ నగరంతో సహా శ్మశానాలు కావు ఇవాళ నందనవనాలు అయినాయి. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళ ముందు షూటింగ్లు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళ తర్వాత చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు, ఆఫ్టర్ వెడ్డింగ్ షూటింగ్. అవి పార్కులల్లో ఇక్కడక్కడ నదులల్లో ప్రాజెక్టుల మీద కాదు, మన శ్మశానాలలో నిలబడి కూడా సెల్ఫీలు దిగే పరిస్థితి, ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు చేసుకునే పరిస్థితి వచ్చింది. గది వాళ్ళ తెలంగాణ పురపాలక శాఖ. బీఆర్ఎస్ ఏమిచ్చింది, కేసీఆర్ ఏమిచ్చిండు, తెలంగాణ ఏమొచ్చింది, తెలంగాణ వచ్చి ఏమొచ్చిందంటే అది వచ్చింది, కనబడుతుంది స్పష్టంగా. ఇంత స్పష్టమైన మార్పు ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పుడు గ్రామాలలో గుర్తింపు మొదలైంది. పట్టణాలలో మీరు చేసిన సేవ కూడా మామూలుది కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ గత టర్మ్లో చేసిన సర్పంచ్లు కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే మీరు అదృష్టవంతులు. ఇంత సేవ చేద్దామన్నా చేసే అవకాశం రాదు అన్నిసార్లు జీవితంలో. సర్పంచులు ప్రారంభంలో కొంచెం వేష్టపడ్డారు. అరే మాకు గిన్ని పనులు పెట్టారు, సారు చట్టం ఇంత స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాడు, ఇటువంటి చట్టం తెచ్చారు, చాలా కఠినంగా ఉన్నది అన్న భావన ఉండే. కానీ కొద్ది రోజుల్లోనే అలవాటు పడ్డారు పనికి. అద్భుతమైన ఫలితాలు తెచ్చారు ఒక్కొక్క సర్పంచ్. ఇవాళ చాలా సంతృప్తిగా ఉన్నారు. సార్ నిజమే పదవి అందరికీ వస్తుంది పోతుంది, అన్నిసార్లు వస్తాయి పోతాయి, కానీ ఈ పదవితోని శాశ్వతమైన జ్ఞాపకాలను పెట్టుకునే అవకాశం మాకు వచ్చింది. ఇవొక ఇక్కడ నేను పెట్టిన చెట్టు ఇది ఇంకా 50 ఏళ్ళ తర్వాత కూడా మా మనోళ్ళు, మా మనోరాన్లో ఇగో ఇది మా తాత పెట్టింది, ఇది మా అమ్మమ్మ పెట్టింది సర్పంచ్గా ఉండి అని చెప్పుకొని గర్వపడి దాని ఫలితాలను పొందే సందర్భం వస్తుంది. అది చాలు మాకు, ఆ సంతృప్తి చాలు. ఒక ప్రజాప్రతినిధిగా శాశ్వతంగా ప్రజలు గుర్తుపెట్టుకునే సేవ చేసే ఒక అవకాశమే చాలు మాకు. ఇది మేము ముందు అనుకోలేదు. ఇంత గొప్ప అవకాశం వచ్చింది అంటే అది కేసీఆర్ గారి వల్ల వచ్చింది అనే మాటను ఇవాళ చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజు కొంతమంది వివిధ కారణాల చేత, రాజకీయ కారణాల చేత కావచ్చు, వేరే కారణాల చేత వ్యతిరేకించినా, యాసపడ్డా, ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఇవాళ సంతృప్తి చెందుతున్నారు. మళ్ళీ చూసి అరే మేము ఉన్ననాడు ఎట్లుండే మా ఊరి, మళ్ళీ ఏమైంది. ఎప్పుడైనా ఇల్లుని చూసి ఇలా గురించి చెప్పమంటారు. ఇవాళ కేసీఆర్ను మళ్ళీ యాద్ చేసుకునే పరిస్థితి వచ్చింది ప్రజలు అని అంటే ఇవాళ పరిపాలన తీరుకు ఇవాళ గ్రామాల నిదర్శనం. ఎంత చెత్తగా ఉన్నాయో గ్రామాలు, ఇవాళ పరిపాలన అంత చెత్తగా ఉంది అని అర్థం. ఆ పరిస్థితిలో మనం అద్భుతమైన సేవలు అందించినాం. కేసీఆర్ గారు కూడా ఆ రకంగానే చట్టం చేసి, ఆ రకంగానే నిధులిచ్చి ప్రోత్సహించారు. ప్రత్యేకించి పట్టణాలకు వచ్చినప్పుడు అసలు ఇవి మనం చేయొచ్చు, ఇవి మన పరిధిలో ఉన్నవి, మన బాధ్యత అని కూడా అంతకుముందు తెలియదు. మున్సిపల్ చైర్మన్లకు, పాలక వర్గాలకు, మేయర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఇతర పాలక వర్గాలు ఏవైనా సరే, స్థానిక పాలక వర్గాలు. కేటీఆర్ గారు ప్రత్యేకించి మున్సిపల్ శాఖ తీసుకోవడం అనేది, ఇవాళ చాలా మంది హైదరాబాద్ గురించి అనుకుంటున్నారు. కేటీఆర్ వల్లనే హైదరాబాద్ ఇంత అద్భుతంగా అయింది, రోడ్లు కావచ్చు, ఇతర అన్ని మౌలిక వసతులు. కానీ పట్టణాలు కూడా మున్సిపాలిటీలలో ఇది ఒకటి ఉంది, ఇది లేదు అనేది లేకుండా, అంటే పట్టణ పౌరులకు కూడా ఏ మౌలిక వసతులు కావాలి, పట్టణ పౌరులు సుఖంగా సంతోషంగా జీవించాలంటే
ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఏం ఉండాలి అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చూసిన వాడిగా, అభివృద్ధి చెందిన దేశాలు చూసి వచ్చిన వాడిగా తనకున్న అనుభవాన్ని మొత్తం మనకిచ్చి, తెలంగాణ ప్రజలకిచ్చి, మున్సిపల్ శాఖ వారి దగ్గర ఉండడంతో ప్రతిదీ కూడా ఓపెన్ జిమ్లు కూడా, పార్కులు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, ఓపెన్ జిమ్లు కావచ్చు, ప్రత్యేకించి మీరు ఎక్కడ కూడా లేవు. భారతదేశంలో ఏ మున్సిపాలిటీలు కూడా ఇంతగా పట్టించుకొని చేసినవి లేవు. అవి ఎటువంటివి కావచ్చు, అవి బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కావచ్చు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే అసలు ఎప్పటికీ ఉండదు, కాంగ్రెస్ నాయకులకి అనేది కూడా రాదు. ఆలోచనలు వచ్చే అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 1000 ఏళ్ళు బతికినా ఇంత గొప్ప ఆలోచనలు వచ్చే అవకాశం లేదు, వాళ్ళకి రావు. వాళ్ళ నేపథ్యమే అది కాదు. ఇవాళ అంత గొప్ప పద్ధతుల్లో పట్టణాలని అభివృద్ధి చేసే దాంట్లో భాగస్వాములై కేసీఆర్ గారి ఆలోచనలను, కేటీఆర్ గారు ఇచ్చిన కార్యాచరణను మనస్ఫూర్తిగా తీసుకొని మీ పట్టణాలు మీ సొంత ఇల్లులాగా భావించి ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రానికి అనేక అవార్డులు, జాతీయంగా చూస్తే మనం చూసినాం, గ్రామ పంచాయతీలు తీసుకున్నా, మున్సిపాలిటీలు తీసుకున్నా 1 నుంచి 10 వస్తే అన్ని తెలంగాణకే వస్తున్నాయి. భారతదేశంలో ఇంకో రాష్ట్రం పేరు వినబట్టట్లేదని చెప్పి 20 వేస్తే కూడా 20లో కూడా 18, 19, 17 అన్ని మనకే వచ్చి 100 లెక్క పెడితే కూడా 1 నుంచి 40 తెలంగాణకే వచ్చే పరిస్థితి వచ్చింది అంటే అది తప్పకుండా మీ అందరి కృషి ఫలితం. మీరు ఆ రకంగా పార్టీ ప్రభుత్వం మీ మీద పెట్టుకున్న ఆశల్ని అద్భుతంగా అమలు